అధికారంలో ఉన్నా ఒకళ్ళకి తిట్టే హక్కు ఉంది, లేకపోతే కనుక గొడవ చేసే హక్కు ఉంటుంది అధికారంలో ఉన్న పక్షంలో ఉన్న. రెండో వాళ్ళకి సంబంధించి ఏం చేసినా సరే దారుణాతి దారుణం అన్నటువంటిది ఫోకస్ అవుతుంటుంది. ఇది కామన్ థింగ్ అనమాట. కానీ పిన్నెల్లి గారి మాచర్ల అక్కడ నియోజకవర్గంలో దాదాపు 200కు పైగా కుటుంబాలు ఇప్పటికీ ఇతర ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకుంటున్నాయి. వాళ్ళని గ్రామ బహిష్కరణ చేశారు. ఇప్పట్లో వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేదు అనేది ఇదంతా భయపడి జరిగింది కాదా? నేను 2000 సంవత్సరంలో తేజ టీవీకి అంటే జెమినీ తరపునే జాయిన్ అయింది. అప్పుడు జెమినీలో మెయిన్ ఛానల్లో న్యూస్ వస్తుంది. ఇదండి సంగతి కూడా వచ్చేది జెమినీ మెయిన్ ఛానల్లోనే. ఆ తర్వాత తేజ కిందకి మార్చారు అవి. బట్ ఆ జెమినీలో ఉన్నప్పటి నుంచినే నేను ఆ రోజు ఇదండి సంగతి కోసం చేసిన స్టోరీల్లో ఇదొకటి. పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షనిజం ఎట్లా ఉంటుంది అన్నటువంటిది. ఒక ఊళ్ళు ఇక్కడిది చేశాను. తర్వాత కరీము నేను కలిసి నెల్లూరు జిల్లా పట్టప ఏరియాల్లో కూడా చేశాం, అంటే మత్స్యకార ఏరియాలో. ఏంటంటే మన రాష్ట్రంలో మీడియా అంతా చాలా గొప్ప మేధావులు అని అనుకుంటుంటాం, కానీ మీడియా కళ్ళెదురుగుండా కనబడుతున్నా రాసే దమ్ము లేనటువంటి జర్నలిజం మన దరిద్రం. ఆ రోజులు మేము దమ్ముగా రాసాం, అవి చూపించాం, వాళ్ళతోనే మాట్లాడించాం కెమెరాలు పట్టుకెళ్ళి. ఏంటి అంటే ఆ రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఊళ్ళో వదిలి వెళ్ళిపోతారు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇప్పుడు పేర్లు మారినాయి అంతే. కాంగ్రెస్ ప్లేస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది, తెలుగుదేశం ఇది కంటిన్యూషన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీకు గుర్తుంటే కనుక ఇట్లాగే ఆ పిన్నెల్లి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రాంతం అక్కడి నుంచి పారిపోయి వచ్చారు అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి గుంటూరు దగ్గర అక్కడ ఒక కళ్యాణ మండపంలో కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు అవి ఏర్పాటు చేసి మీడియాని అందరినీ పిలిపించి విడివిడి ఇంటర్వ్యూలు అవన్నీ కూడా చేయించారు. పేపర్లు టీవీల్లో ఫుల్ పేజీ కవరేజ్ ఇచ్చారు. ఆ తర్వాత కోర్టుకు వేశారు, హైకోర్టుకు కింద కోర్టుకు వేశారు, ఇట్లా వాళ్ళకి రక్షణ లేదనేసి. అప్పుడు కోర్టు ఆదేశాలు ఈలోపే పోలీసులు కూడా గవర్నమెంట్ తరపున వైసీపీ గవర్నమెంట్ మనిషిని పంపించింది. వాళ్ళు వెళ్ళి ఎవరు మిమ్మల్ని అందరినీ మేము ఇంట్లో ఊళ్ళో చేరుస్తామని చెప్పేసి దగ్గరుండి తీసుకెళ్ళి ఊళ్ళకి పంపించారు వాళ్ళని. ఆనాడు జరిగింది అది. విమర్శించారు వీళ్ళు. ఆ తర్వాత వాళ్ళందరినీ దగ్గరుండి తీసుకెళ్ళి ఊళ్ళోకి పంపించారు. ఇవాళ రోజున అసలు ఆ ప్రయత్నం ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఇవాళ జరిగింది, జగన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు నిన్న 200 కుటుంబాలు. వెంటనే ఏం చేయాలి? బాధ్యత కలిగిన ప్రభుత్వం అయితే ఒక అధికారిని పంపించి ఇదిగో మీరు